ఏపీకి ఇండియా ఏరోస్పేస్ పార్క్ ప్రాజెక్ట్ రానుంది. దీని వెనుక లోకేష్ చక్రం తిప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇటీవలే కర్ణాటక కాదన్న ప్రాజెక్టును ఏపీ ఆహ్వానించింది. ఇండియా ఏరోస్పేస్ పార్క్ ప్రాజెక్టును ఏపీలో అనుకూలంగా ఉన్నాయంటూ కూడా ఆహ్వానించారు. ముందుగా కర్ణాటకలోని దేవనహల్లిలో ఏరోస్పేస్ పార్క్ ప్రాజెక్టు ఏర్పాటుకు 1777 ఎకరాలను కేటాయించారు. అయితే భూములు ఇవ్వమని రైతులు ఆందోళన చేయడంతో కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రాజెక్టుకు భూములు కేటాయించలేమని సిద్ధరామయ్య సర్కార్ చేతులెత్తేసింది. దీన్ని క్వాష్ చేసుకొని క్రమంలో కూడా లోకేష్ ఏరోస్పేస్ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. లేపాక్షి, మడకసిర ప్రాంతాల్లో 8,000 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని నారా లోకేష్ తెలిపారు. అన్ని అంశాల్లోనూ అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. ఏపీ ఆహ్వానంపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. రైట్, ఇక ఏపీకి ఇండియా ఏరోస్పేస్ పార్క్ రాబోతుంది. ఇక దీని వెనుక లోకేష్ చక్రం తిప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే కర్ణాటక కాదని ఈ ప్రాజెక్టును వదిలేసుకోవడంతో కూడా ఏపీ ప్రభుత్వం దీన్ని ఆహ్వానించింది. సో ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. ఎస్ దీపిక, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ అన్ని విధాల అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్నలను అయితే పొందుతున్నారు. ఒకవైపు సహాయం కోరిన వారికి అండగా నిలబడమే కాక మరోవైపు మంత్రిగా కొనసాగుతూ మరోవైపు ప్రాజెక్టులు అంటే దాదాపు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేందుకు అన్ని విధాలా అన్ని విధాలా కృషి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ ప్రాజెక్టుని ఇవాళ అనంతపూర్ జిల్లాకు తీసుకొచ్చేందుకు కూడా మంత్రి లోకేష్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వం ఏరోస్పేస్ ప్రాజెక్టుని కర్ణాటకలోని దేవనహల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి సంకల్పించింది. దాదాపు 1777 ఎకరాల స్థలాన్ని సైతం ఆ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ స్థలంలో అక్కడ ఉన్నటువంటి రైతులు తాము భూమి ఇచ్చేది లేదు, తమ భూమిని ప్రాజెక్టు ఏర్పాటుకు తాము అంగీకరించబోమని చెప్పేసి స్పష్టం చేశారు. దాదాపు 4 నెలలుగా రైతులు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇంకా పరిస్థితి అనుకూలంగా లేదని చెప్పేసి మరో ప్రాంతానికి తరలించాలని చెప్పేసి నిర్ణయించింది. అయితే కర్ణాటక ప్రభుత్వం కూడా అందుకు ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు అక్కడ రైతులు వ్యతిరేకించడంతో కర్ణాటక ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. ఈ సమయంలోనే ఏపీ ప్రభుత్వం అంటే దేవనహల్లి ప్రాంతానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోనే తాము 8,000 ఎకరాలకు పైగా ఏపీ ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుంది. ఆ స్థలంలో మీరు ప్రాజెక్టు ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఈ ప్రాజెక్టు ఏరోస్పేస్ ప్రాజెక్టుని కర్ణాటక ప్రాంతం నుంచి ఏపీ అనంతపూర్లోకి వచ్చేందుకు కూడా సన్నద్ధమవుతుంది. లేపాక్షి పరిసర ప్రాంతంలో దాదాపు 8,000 ఎకరాల స్థలాన్ని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి అందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. త్వరలోనే ఏరోస్పేస్ ప్రాజెక్టు ఈ భారీ ప్రాజెక్టు ఏపీకి వచ్చేదానికి సన్నద్ధమవుతుంది. అందుకు తగ్గ ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న కృషి అంతా కూడా మంత్రి నారా లోకేష్ చొరవ అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ దిశగా రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చెందుతూ దేశంలోనే 2047కి రాష్ట్రాన్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలపాలన్న లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం అటు బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి అన్ని రకాల ప్రయత్నాలు అయితే కృషి చేస్తున్నాయి. పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత కల్పిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూడా ఈ ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని చెప్పేసి నారా లోకేష్ భావించి ఈ భారీ ప్రాజెక్టు ఏపీకి తీసుకొచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయి. మరో కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు ఏపీకి తరలివచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి.